నిర్గమకాండములో ఈరోజు వాక్యం జ్ఞాపం చేసుకుందాం. నిర్గమకాండం 40వ అధ్యాయంలో 7-8 వచనాలు జ్ఞాపం చేసుకుందాం. ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్యను గంగాళము ఉంచి దానిలో నీళ్లను నింపవలెను. తెరల చుట్టూ ఆవరణమును నిలవబెట్టి ఆవరణ ద్వారము యొక్క తెరను తగిలింపవలెను. మరియు నీవు అభిషేక తైలమును తీసుకుని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును. దహన బలిపీఠమునకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠించవలెను. అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధముగాను అగును. ఆ గంగాళమునకు దాని పీటకు అభిషేకము చేసి దాన్ని ప్రతిష్ఠింపవలెను. హల్లెలూయా. ఇది ఒక మందిరాన్ని సూచిస్తూ ఉంటుందండి. ఈ మందిరంలో ఇక్కడ ప్రభు ఏం చేయమన్నారు? ఆయన ఒక బలిపీఠమును గంగాళమును అక్కడ సిద్ధపరచవాలని చెప్పి స్పష్టంగా కనపడుతుందండి. మరి ఈ బలిపీఠం మీద ఉన్నటువంటి గంగాళము కానీ అదే విధంగా బలిపీఠం కూడా దేని సూచిస్తుంది అంటే ఈ రెండిట్లో దేంతో సిద్ధపరుస్తారంటే ఇక్కడ పక్కన ఉన్నటువంటి 39వ అధ్యాయంలో 39వ వచనంలో ఉంటుంది చూడండి. ఇత్తడి బలిపీఠమును దాని కుండు ఇత్తడి జల్లెడలను దాని మూతకర్రలను దాని ఉపకరణలన్నిటిని గంగాళమును దాని పీటను ఆవరణపు తెరలను దాని స్తంభములను దాని దిమ్మలను ఆవరణములను తెరను దాని తాళ్లను మేకులను ప్రత్యక్షపు గుడారములో ఉపకరణములన్నిటిని పరిశుద్ధ స్థలములోని యాజక సేవార్థమైన వస్త్రములను అనగా యాజకుడైన అహరోనుకు పరిశుద్ధ వస్త్రములను అతని కుమారులకు వస్త్రములను మోషే యుద్ధకు తీసుకుని వచ్చిరి. మరి ఇవన్నీ కూడా దేంతో సిద్ధపరిచారు? అది ఇత్తడితోనే. ఎందుకంటే అక్కడ బలిపీఠము కానీ గంగాళము కానీ ఉన్న అక్కడ సమస్తము కూడాను ఇత్తడితోనే అవన్నీ కూడా సిద్ధపరచబడినాయి. ఇది పరిశుద్ధమైనటువంటి ఆ రోజు ప్రభు చెప్పినటువంటి మందసములో ఉన్నటువంటి ఒక బలిపీఠం సంబంధించిన విషయాలండి. మరి వీటన్నిటికీ మనం ఆత్మీయంగా మనం చూసుకుంటే ఇక్కడ దేని సూచిస్తుంది? ఎందుకంటే ఇక్కడ ఇత్తడి దేని సూచిస్తుందండి? ఇత్తడి తీర్పు. అదేవిధంగా బలి పీఠము అంటే ఇక్కడ బలి అవ్వటానికి సిద్ధపరిచినటువంటి ఒక పీఠం అండి. ఇది దేని సూచిస్తుంది? ఇత్తడి అంటే తీర్పులోకి వస్తున్నది. అంటే అది తీర్పులోకి బలి అవ్వటానికి సిద్ధపడుతున్నటువంటి ఆ స్థలమే బలి పీఠము. అంటే ఇక్కడ బలిపీఠంగా ఎవరు వచ్చారు ఇక్కడికి? ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠం మధ్యను గంగాళము ఉంచి. ఇంకా ముందుగా అతడు చదువుతాం. అది ఇక్కడ హెబ్రీలు 2:10 ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో ఎవని వలన సమస్తము జరుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచు వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక ఈ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. సమాజముల మధ్య నీ కీర్తిని గానము చేతును అనేను. హల్లెలూయా. ఇది ఈ మాట అన్నది ఎవరు? ప్రభు అండి. అదే విధంగాను
ఇంకా ముందు చదివితే ఏప్రిల్ 9:12 చూడం పక్కన. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన యెడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇది క్రీస్తు బలి అండి. ఎందుకంటే అక్కడ బలిపీఠం అన్న మాటకి అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా వర్తిస్తుందండి. అక్కడ బలి అంటే అక్కడ ఒకరు బలి అవ్వటానికి సిద్ధపడిన స్థలమే పీఠం అండి. అంటే బలి పీఠము. అక్కడ బలిపీఠానికి ఎవరు సిద్ధపడ్డారు? బలి అవ్వటానికి లోక పాపం మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల కింద అక్కడ బలి అవ్వటానికి ఆయనే సిద్ధపడ్డారు. కాబట్టి ఆయన దేనికోసం బలి అవుతున్నారు? తీర్పు కోసం అని. ఎందుకంటే ఆ తీర్పుకు లోబడ్డారు కాబట్టి ఆ తీర్పులో నిలిచి ఉండి అక్కడ తన్ను తాను అర్పించుకోవటానికి ఆయనే సిద్ధపడ్డారు. కాబట్టి అది బలి అయ్యే స్థలం కాబట్టి అది బలి పీఠము. ఆయన కూడా తీర్పు లోబడ్డారు కాబట్టి అది ఇత్తడితో చేయబోయే. ఇత్తడి అంటే తీర్పు అండి. అందుకే బలిపీఠం అనేది ఎప్పుడు కూడాను ఆ క్రీస్తు రక్తము అనేది ఎప్పుడు కూడా తీర్పుకు లోబడి ఉన్నదండి. అలాగే మనం రక్షణ పొందుకోవాలంటే మనము కూడాను తీర్పుకు లోబడాలండి. అంటే దేవుని తీర్పుకు లోబడి ఆ పాపానికి పరిహారం కింద దేవునికి ఇవ్వాల్సిన పరిహారాన్ని మనం చెల్లించేవారుమే ఉండాలండి. పాపం ఒప్పుకున్న తర్వాత దాని పరిహారం చెల్లించడానికి మనం కూడా సిద్ధపడేవారునే ఉండాలి. అందుకే బలి పీఠము అంటే అక్కడ బలి అవ్వటానికి సిద్ధం చేయబడిన పీఠం అండి. అంటే వాస్తవానికి ఎవరు బలి అవ్వాలి అక్కడ? మనం. ఇక పీఠం మీద ఎవరు బలి అవ్వాలి? కేవలం మనమే. అంటే మనం పాపం చేసాం కాబట్టి ఆ పాపానికి పరిహారం కింద మనం ఆ యొక్క పీఠం దగ్గరికి వచ్చి మనం అర్పించుకోవడం బలిపీఠం అండి. కానీ మనం ఆ రకంగా అర్పించుకుంటే మనం నిర్మూలం అయిపోతాం. కాబట్టి మన తరపున మన కోసం ఆయనే వచ్చి తన్ను తాను అర్పించుకోవటానికి సిద్ధపడ్డ. అది కూడా ఎవరి కోసం? తన సహోదరుల కోసం. ఎందరైతే అంగీకరిస్తారో వారందరి కోసం ఆయనే సిద్ధపాటు చేస్తున్నట్టు స్థలం అండి. అందుకది ఇత్తడి అంటే బలిపీఠం. ఇత్తడి బలిపీఠం అంటే తీర్పుకు లోబడినటువంటి బలి అవ్వటానికి సిద్ధపడినటువంటి పీఠము. ఆ పీఠానికి ఎవరు సిద్ధపడ్డారు? యేసయ్యే ఇక్కడ సిద్ధపడ్డారండి. ఇంకా ఎఫెసీయులు 1:3 చూడము. ఎందుకోసం సిద్ధపడ్డారు అంటే చూడండి అక్కడ. ఒకటి 3 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు చిత్త ప్రకారమైన సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహేశ్వరమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము మనకు విమోచనము అనగా మన అపరాధముల క్షమాపణ మనకు కలిగి ఉన్న ఏ రక్తము? బలిపీఠం మీద బలి అయినటువంటి బలి రక్తం చేత అండి. అంటే అక్కడ ఇత్తడి బలిపీఠం దేనికోసం సిద్ధం చేశారండి? మన పాపములన్నిటి కూడా పరిహరించడానికి
క్రీస్తు రక్తము అక్కడ చిందించడానికి ఆయనే ఒక బలి పశువు కింద, ఒక బలి కింద ఆయన వచ్చారండి. ఆ యొక్క బలిపీఠనే కరుణా బలిపీఠం అంటారు. కరుణా ఇత్తడి బలిపీఠం అండి. అంటే దేవుడు కృప చూపించారు కాబట్టి, ఆయన కరుణ చూపించారు కాబట్టి, ఆయన తన్ను తాను అర్పించుకోవడం సిద్ధపడినటువంటి ఆ బలిపీఠము అక్కడ మందిరములోను అక్కడ దేవుడు సిద్ధం చేయమని అక్కడ పురమాయించారండి. ఆ యొక్క బలిపీఠం దేంతో చేయాలి? ఇత్తడితోనే. ఇత్తడంటే తీర్పు. తీర్పు లోబడాలండి. ప్రతి ఒక్కరు కూడాను అక్కడ తీర్పు లోబడాలి. ఏ విధంగా అనుకోవచ్చు, ఒకసారి చూస్తే ఇక్కడ లేవీకాండం 1 అధ్యాయంలో 2 నుంచి చదువు. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని గొర్రెల మందలో నుండి గాని మేకల మందలో నుండి గాని దానిని తీసుకుని రావలెను. ఇక్కడ ఇంతకు బలి ఎవరికి? దేవునితో సమాధానం కోసమని ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు సూచిస్తున్నారు అన్నమాట. అలా ఆ రోజుల్లో సాదృశ్యం చూపించారు. అందుకే ఆ యొక్క సాదృశ్యం దేంతో ఉంటుంది? అక్కడ మేకల్లో కానీ, గొర్రెల్లో కానీ, అది ఎద్దుల్లో కానీ అక్కడ దేవునికి దహన బలి కింద అర్పించడానికి సిద్ధపడితే ఎక్కడికి తీసుకురావాలో అక్కడ స్పష్టంగా ఆయనే తెలియజేస్తుంది. నాకు అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దానిని తీసుకుని రావలెను. అతడు దహన బలిగా అర్పించినది గోవులలోనిదైతే ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావలెను. ఇక్కడ ఈ 3 రకాలు కనపడుతున్నాయి: గొర్రెలు, మేకలు, గోవులు. గొర్రెలు దేని సాదృశ్యం? సాధుగుణం అని. అదే మేకలు దేని సాదృశ్యం? ఇప్పుడు మేకలు దేనికేమో సాదృశ్యం? లోబడిన తత్వం అండి. కాపరికి లోబడవండి. ఎప్పుడైనా ఎక్కడైనా దాటేయటానికి సిద్ధంగానే ఉంటాయి. అటువంటి మనస్తత్వం. అదే విధంగాను ఇక్కడ గోవులు అన్నారు. అదే గోవు దేనికి సాదృశ్యం? ఎంత బరువునైనా సరే వినయముతోను తల వంచుకుని మోసుకుని వెళ్ళటానికి సిద్ధపడే మనస్తత్వమే. కాబట్టి ఇక్కడ గోవుల్లోంచి ఈ 3 మనస్తత్వాలు అక్కడ ప్రభుకు సమర్పించుకోవాలంటే, ఎందుకంటే మీరు వినయం గలవారు అనుకోండి, ఆ వినయానికి సాదృశ్యం కింద మీరు గోవుని తీసుకురావాలి. అదేవిధంగా సాధుగుణం గలవారు ఉన్నారు అనుకోండి, సాధుగుణమే కాబట్టి మీరు అక్కడ ఆ విధంగా అక్కడ ఇది గొర్రె పిల్లని తీసుకురావాలి. అదే విధంగా మీరు తిరుగుబాటు చేసే స్వభావం గలవారు ఉన్నారనుకోండి, ఆ స్వభావం కోసం మేక పిల్లని తీసుకుని వచ్చి అక్కడ సమర్పించుకునే వారునే ఉండాలండి. ఎందుకంటే అందరిలో కూడా ఈ లక్షణం ఏదో ఒక లక్షణం ఉండకుండా ఉండదండి. ఈ లక్షణాల కోసం ఏం చేయాలి? మనం దేవునికి బలి అర్పించుకోవటానికి మనం ఖచ్చితంగాను ఇది జరిగించుకునే వారునే ఉండాలండి. ఆ బలిపీఠం దగ్గరికి ఖచ్చితంగా ఇక్కడ ఏ విధంగా తీసుకురామన్నారు? అక్కడికి తీసుకుని వచ్చేవారునే ఉండాలి. మనలో తిరుగుబాటు ఉన్నప్పుడేమో ఒకదానిని, అదేవిధంగా వినయ స్వభావం ఉన్నప్పుడేమో ఒకదానిని, అదే విధంగా సాధు గుణం గలవారం అయితే మరొక దానిని తీసుకుని వచ్చి మనం సమర్పించుకునే వారునే ఉండాలి. ఎందుకంటే తిరుగుబాటు చేసినప్పుడు మనం ఎటువంటి దాన్ని తీసుకురావాలని అంటే కేవలం అక్కడ మేకపిల్లని తీసుకొచ్చామనుకోండి, అటువంటి స్వభావం కలిగిన వారం కాబట్టి మన విడుదల కోసం దాన్ని తీసుకుని వచ్చి దేవుణ్ణి మనం అడిగి పొందుకునే వారునే ఉండాలి. ఎందుకంటే మనలో తిరుగుబాటుతనం తీసివేయాలంటేనే ఆ స్వభావం ఎక్కడ విడిచిపెట్టాలి? మనం ఆ బలిపీఠం దగ్గర విడిచిపెట్టేసి దానికి సాదృశ్యం కింద అక్కడ మేకపిల్లని బలి ఇచ్చేవారునే ఉండాలి. ఇదిగో ఈ స్వభావాన్ని నేను విడిచిపెట్టేస్తున్నాను, నీకు బలి ఇచ్చేస్తున్నాను అని అక్కడే దాన్ని విడిచిపెట్టేసి మరలా మన జీవితంలో అది లేకుండా చూసుకునేవారునే
ఉండాలి. అంతేకాకుండా వినయ స్వభావం కలిగా ఉన్నాం అనుకోండి, ఆ వినయ స్వభావం ఇచ్చినందుకు మనం కృతజ్ఞతతో మనం అక్కడ క్రీస్తు వినయ స్వభావాలు ఉన్నారు కాబట్టి ఆయననే మనం అక్కడ గొర్రె పిల్ల కింద తీసుకుని వచ్చి మనం కృతజ్ఞత తెలియజేసుకునే వారు ఉండాలి. అంతేకాకుండాను ఇంకా మనకు వినయము సాధు గుణం కలిగి ఉన్నాం అనుకోండి, మరి లోక పాపములన్నీ మోసుకుని కొన్ని క్రీస్తు సాదృశ్యం కింద మనము కూడాను అక్కడ ఆ విధంగా గోవుని తీసుకుని వచ్చి అర్పించుకునే వారమునే ఉండాలండి. ఎందుకు తిరుగుబాటు అయినా సరే మరి తిరుగుబాటులని ఎవరు భరించారు? అన్నీ కూడా క్రీస్తు భరించారు కాబట్టి మన తరపున ఆయనే భరించి ఆయన మోసుకున్నారు కాబట్టి ఆయననే మనం ఆ సాదృశ్యం కింద దాన్ని తీసుకుని వచ్చి బలి ఇచ్చుకునే వారునే ఉండాలి. మనం ఏమి ఇచ్చినా సరే అక్కడ సాదృశ్యం ఎవరు ఉండాలి? ఈ జంతువులనే తీస్తున్నాం మనం, కానీ అక్కడ ఏ స్వభావం తీస్తున్నామండి? క్రీస్తును అర్పించుకోవటానికే ఇస్తున్నామని. అక్కడ ఏది అర్పించినా సరే క్రీస్తు స్వరూపులను అర్పించాలి. అక్కడ మీకు వినయం ఉందనుకోండి, వినయమైన క్రీస్తు స్వరూపులను అర్పించాలి. అది తిరుగుబాటు స్వభావం ఉందనుకోండి, ఆ తిరుగుబాటుని భరించిన ఆయన్ని మనం అక్కడ అర్పించుకునే వారునే ఉండాలండి. అదే విధంగా మన సాధుగుణమైనా సరే ఏదైనా సరే క్రీస్తు స్వరూపంలోనే అర్పించుకునే వారునే ఉండాలి. క్రీస్తునే మనకు ఒక బలిపీఠం కింద ఇచ్చారు. అది యోగ్యమైందండి. ఈ లోకంలో మరి ఏది కూడా బలికి ఏది కూడా యోగ్యమైంది కాదండి. అక్కడ నిర్దోషము గట్టం లేదండి. నిర్దోషంగా ఎవరున్నారు ఇక్కడ? ఎవరన్నా ఉన్నారా నిర్దోషంగాను? అందుకే ఎవరు లేరు కాబట్టి ఆయనే ఒక బలిపీఠం కింద మనకు అర్పించబడ్డారు. ఇప్పుడు మనం కేవలం సాదృశ్యం రూపంలో ఇవ్వాలి. మనలో ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలనే మనం దేవుడికి మనం అర్పించుకునే వారునే ఉండాలి. ఎందుకంటే దేవుని వ్యతిరేకమైన ఉన్నాయనుకోండి, క్రీస్తులో మనం వాటిని బలి ఇచ్చేసి వాటిలోంచి మనం బయటపడేవారు ఉండాలి. ఈ లక్షణాలు అన్నీనే. అందుకే అక్కడ బలి అనేది అక్కడ ఎలా జరగాలి? తీర్పులో జరగాలి. తీర్పులో జరగాలి కాబట్టి ఆ బలిపీఠం దేంతో చేయాలండి? ఇత్తడితో చెయ్యాలండి. అంటే ఇత్తడి అంటే ఏమిటి? తీర్పు బలిపీఠం. అవన్నీనండి. ఆ రోజుల్లో ప్రభువు ఇంకా రాలేదు, కాలం పరిపూర్ణం కాలేదు కాబట్టి అవన్నీ కూడా జంతు రూపంలోనూ మన ముందు బయలుపరిచారు. కానీ ఇప్పుడు కాలం పరిపూర్ణమైంది, ఇప్పుడు క్రీస్తు వచ్చేసారు కాబట్టి మనం క్రీస్తుని మనం సమర్పించుకునే వారునే ఉండాలి. మన స్వభావాన్ని ఇప్పుడు సమర్పించాలి. అందుకే అక్కడ ఇత్తడి బలిపీఠము. ఆ రకంగా మనం ఎప్పుడైతే సమర్పించుకుంటామో అప్పుడు మనకి దేవునితో మనం అన్యోన్య సహవాసం గలవారునే పొందగలుగుతామండి. అది 1 యోహాను 1:7 చూడము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము ఎక్కడ మన తండ్రి అయిన యెహోవాకి క్రీస్తునే మనం సమర్పించుకునే వారు ఉండే. ఎందుకంటే ఆయన ఈ లోకం ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించారండి. ఆయన మనకు ఎందుకు అనుగ్రహించారు? ఆయన లోక పాపములకు బలిగా. ఇక ఎందరైతే అంగీకరిస్తారో వారందరి పాపములకు ఆయనే ఒక బలి కింద ఆయన మన కోసం ఆయన ఇవ్వబడ్డారండి. ఇప్పుడు మనం దాన్ని ఏం చేసుకోవాలి? అందులో సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం సమాధానం పడ్డామని ఒక దేవుడు ఇచ్చిందంతను ఖచ్చితంగా మనం ఎక్కడ ఉంటాం? ఇందాక ఏపీసీ చూడండి, 3వ వచనం 1వ అధ్యాయంలో స్పష్టంగా ఉంటుంది చూడండి. క్రీస్తునందు పరలోక విషయంలో విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను.
అంటే అప్పుడు అర్హత ఎప్పుడు వస్తుంది మనకి? అంగీకరించి క్రీస్తుని మనం స్వీకరించి ఆ క్రీస్తునే మనం తండ్రికి బలి కింద మనం అర్పించుకునే వారునే ఉండాలి. అదిగో మా తరపున నువ్వు అనుగ్రహించినటువంటి ఈ కుమారుడు క్రీస్తునే మేము అర్పించుకుంటున్నాము. ఇప్పుడు క్రీస్తులో మేము జీవిస్తాము, క్రీస్తులా జీవిస్తాము. ఆయన స్వభావాన్ని మనం తీసుకుని దాన్ని ప్రభువుకు అర్పించుకునే వారునే ఉండాలి. ఆ బలిపీఠం మీద మనం అర్పించుకునే వారునే ఉండాలి. అదే అన్యోన్య సహవాసం. అన్యోన్య సహవాసం ఎలా ఉంటుంది? మనం వారిలో మారి వారిలో ప్రవర్తించటం. ఆయన ఎలాగున్నారు ఈ లోకంలో? క్రీస్తు ఆయనలో మారి ఆయనలాగా ప్రవర్తించేవారునే ఉండాలి. ఆయన స్వరూపంలోకి మారేవారునే ఉండాలి. అది అన్యోన్యమైనటువంటి సహవాసం. ఆ సహవాసం ఏం చేస్తుంది? మన అపరాధాలు, పాపాలు, దోషములన్నింటినీ కూడా కడిగి పరిశుద్ధపరిచి మనకి విధించబడే శిక్ష తాను అనుభవించి మనకి విడుదలనివ్వటానికి కరుణా బలిపీఠం కింద అక్కడ అది కృషి చేస్తున్నాయి. అందుకే అక్కడ మనకు కావాల్సింది ఏమిటి? అంగీకరించే మనసు అండి. విశ్వాసంతో అంగీకరించామనుకోండి, ఆవిడ ప్రతి పాపము, ఇందాక లేవీకాండంలోనూ ఇంకా ముందు చదవము అక్కడ 4వ వచనం. అన్యోన్య సహవాసంతో ఉన్న తర్వాత అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. ఎవరి మీద ఉంచాలి? ఇదిగో ప్రభా, నీ కుమారుడితో నేను జీవిస్తున్నాను, ఇదిగో నీ కుమారుడు సాదృశ్యం చూపిస్తున్నాను, నీ కుమారుడు మీద ఒట్టేసి చెప్తున్నా నేను, ఇదిగో నా చెయ్యి నీ కుమారుడు తల మీద పెట్టాను అని మనం అక్కడ దేవుని ఎదుటే మనం, అంటే ఆ బలిపీఠం దగ్గరే మనం అక్కడ చెయ్యి పెట్టి, ఇదిగో నీకు సమర్పిస్తున్నాను, ఇదిగో నీ కుమారుడు ద్వారా నేను సమర్పించుకుంటున్నాను, నా స్థానంలో నీ కుమారుడిని సమర్పించుకుంటున్నాను అని మనం ఒప్పుకొని అర్పించబడే విధంగా అది కూడా ఎక్కడ అర్పించాలి? దహన బలిపీఠం ఉంది. అసలు దహన బలిగా అర్పించే పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. నిమిత్తము ప్రాయశ్చిత్తం కలిగినట్లు అతని పక్షముగా అంగీకరించబడును. మరి పాపము ఒప్పుకోవడం అంటే ఎలాగంటారో ఈ రకంగా ఒప్పుకోవాలండి పాపాలు. అది యెహోవా సన్నిధిని. క్రీస్తు ప్రమేయం లేకుండా మన పాపాలు ఒప్పుకుంటే మరి పరిహారం రాదండి. పాపాలు ఒప్పుకున్నప్పుడు ఎవరి ద్వారా ఒప్పుకోవాలి మనం? ఇంక పాపాలు ఎలా ఒప్పుకోవాలండి? క్రీస్తుని ఆశ్రయించకుండా, క్రీస్తు సహాయం లేకుండా మన పాపాలు కడుక్కోగలమా? లేదయ్యా, ఆయన ద్వారానే. ఇదిగో ప్రభా, నువ్వు మాకు ఇచ్చిన కుమారుడు, ఇదిగో ఈ కుమారుడి మీద తల మీద పెట్టి చెప్తున్నా, ఇదిగో నా అపరాధాలన్నీ కూడా ఈ కుమారుడి మీద వేసుకుని అవన్నీ నాకు పరిష్కారం చెయ్యి, ఇదిగో నీ కుమారుడి స్థానంలో నేను ఉన్నాను అనుకో, ఇక నన్ను నేను అర్పించుకుంటున్నానని చెప్పి ఆయనను అర్పించటమే మనం బలిపీఠం దగ్గర పాపక్షమాపణ మనం బలిని అర్పించుకోవడమే మనం చెయ్యాలండి. పాపక్షమాపణ అంటే అక్కడ నా పాప క్షమించు అంటే సరిపోదండి. ఇదిగో నీ కుమారుడు ద్వారా నేను పాపాలు క్షమించు పరిపూర్ణంగాను ఈ సన్నిధి తీసుకుని వస్తున్నాను, నీ కుమారుడు ద్వారా నాకు పరిష్కారం దయచేసి నీ కుమారుని ముందు పెట్టి దేవుని వద్దమను పాపక్షమాపణ పొందుకునే వారునే ఉండాలండి. ఇంకా ముంచదమ్మా. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించిన తర్వాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తము తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఉన్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. అది ఎక్కడ తీసుకురావాలి? ఇంటికి ప్రార్థన చేసుకుని ఇంటికి ఒప్పుకున్న చాలు అనుకోవటానికి ఉందండి. అందుకే ఆ విధంగా పాపక్షమాపణ ఎక్కడ పొందుకోవాలండి? దేవుని సన్నిధానంలోనూ బలిపీఠం దగ్గరే అని కుమారుణ్ణి మనకి ఇచ్చిన కుమారుణ్ణి తండ్రి అని యెహోవాకి అక్కడ చూపిస్తూ, ప్రభా నువ్వు నాకు ఇచ్చిన కుమారుడి ద్వారానే నా పాపక్షమాపణ పొందుకుంటున్నానని చెప్పి మనం ఆయన తల మీద చేతి పెట్టి, అంటే ఆయన స్థానంలో అక్కడ ఏం పెట్టాం? అక్కడ
ఆడి మేకపిల్ల ఉండి, గొర్రె పిల్ల ఉండి, లేకపోతే కోడి పిల్ల ఉండి, ఏదైనా సరే దాని తల మీద చేయి పెట్టి, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిందని నేను నీకు అర్పిస్తున్నాను, నా పాపములన్నీ కూడా దీని ద్వారా పరిష్కరించు, ఇదిగో సమస్తం నీ కుమారుడి మీదే అన్నీ కూడా ఈ భారం అంతా పెట్టి ఉన్నాను, నీ కుమారుడు ద్వారా నాకు పరిష్కారం చెయ్యి. అందుకే లోక పాపం మోసుకుపోవటానికైనా ఈ లోకానికి వచ్చారు. అనేక కుమారులను దేవునితో సమాధాన పరచడానికే ఆయన లోకానికి వచ్చారు. అందుకే అది కరుణ బలిపీఠము. ఆ కరుణా బలిపీఠం దేంతో చేయాలి? ఇద్దరితో చెయ్యాలి. ఇంకా ఇంకా ముందుకెళ్తే క్రమం కూడా ఉంటుంది చూడండి. అక్కడ దప్పుడు దహన బలి రూపమైన పసుపు చర్మమును ఒలిచి దాని అవయములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. హల్లెలూయా. మరి చక్కగా పేర్చడం అగ్ని మీద అంటే దానికి అర్థం ఏమిటి? పాపక్షమాపణ అనేది, అది బలి అనేది ఒక క్రమంలో జరగకపోతే అది అంగీకరించబడతాయి. ఇక్కడ మనం అర్పించుకున్నప్పుడు మన పాపాలన్నీ కూడా ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు మనలో క్రమం ఉండాలి. ఎప్పుడు కూడా బలిపీఠం దగ్గర మనం ఒక క్రమంలో ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ అనే అగ్ని దగ్గరికి వచ్చేటోడికి మనం ఒక క్రమములో మనం అక్కడ నిలిచి ఉండేవారు కట్టెలు. ఆ కట్టెలు అంటే ఏమిటి? ఈ శరీరం అని. ఈ శరీరానికి సంబంధించినంత ఎలా ఉండాలి? అంత క్రమంలో ఉండాలి. ఎందుకంటే క్రమము అక్రమము, అక్రమానికి క్రమానికి ఎన్ని అక్షరాలు తేడా అండి? ఒకటి. అందుకే క్రమంగా ఉన్నాం అనుకోండి దేవుడు క్షమిస్తాడు. అక్రమం అంటే మనకు అర్థం ఏమిటి? చేయవలసిన పని భయం లేకుండా క్రమబద్ధికలో చెయ్యకపోవటం అంటే మన ఇష్టానుసారంగా చేయటం, ఇష్టానుసారంగా మొదలు పెట్టడం, ఇష్టానుసారంగా ముగించేయటం. అది క్రమం లేని పద్ధతి. ఆ క్రమం లేని పద్ధతి దేనికి ఏమి తీసుకొస్తుంది? ఎందుకంటే ఇక్కడ మన ఆధారం ఉంటే సరిపోతుందా, లేకపోతే క్రమం ఉంటే కావాలా? క్రమం కావాలి. క్రమం కూడా కావాలి. ఆ క్రమం లేకపోతే బలి అంగీకరించబడదండి. అంటే మన పాపాలు నిలిచిపోతాయి. అక్కడ అగ్ని మీద కట్టెలను క్రమముగా పేర్చవలెను. మన జీవితాన్ని పరిశుద్ధాత్మని అగ్ని దగ్గర మనం క్రమంగా పేర్చి దేవునికి అర్పించుకునేవారునే ఉండాలండి. ఇది ఇత్తడి బలిపీఠం మీద అక్కడ గుడారంలో చేసేటువంటి బలిపీఠం. అప్పుడు అలా చేసినప్పుడు ఇక్కడ జకర్యా గ్రంథంలో చూడడం 13:1. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును. ఎక్కడ ఓటది? బలిపీఠం మీద. ఆ బలిపీఠం మీద ఆ ఓట తీయబడి ఆ ఓట ఎక్కడికి వెళ్తుంది? చదువు. ఓట ఒకటి తీయబడును, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. అంటే ఎప్పుడైతే మనం దేవుని దగ్గర అర్పించుకుంటామో, దేవునికి ఇష్టపూర్వకంగా మనం ఎప్పుడైతే బలి అర్పించుకుంటామో, ఆ బలి పశువుల రక్తం మనలో ప్రవహిస్తుంది. అక్కడ అంగీకరించి మనం ఎప్పుడైతే ఆయన దగ్గర మోకరించామో మన హృదయంలో ప్రవహించి మన అంతర్వాణిని పరిశుద్ధపరు. అంతర్వాణి అంటే ఏమిటి? ఎందుకంటే మనకి అందరికి తెలిసే ఉంటది, మనం ఏమైనా పని చేస్తున్నప్పుడు మన హృదయంలో గద్దింపులు వస్తాయి. ఈ పని మనం చేయొచ్చా, చేయకూడదు కదా అని గద్దింపు వస్తుంది చూడండి. ఆ గద్దింపు వచ్చేదే అంతర్వాణి. అంతర్వాణి అంటే అంతరాత్మ. అంతరాత్మ శుద్ధి చేయబడాలి. తప్పుని తప్పుగా చూపించాలి, ఒప్పుని ఒప్పుగా చూపించే విధంగా అది పరిశుద్ధాత్మ చేత శుద్ధి చేయబడాలి. యేసు రక్తం చేత కడగబడాలి. అంతర్వాణి అప్పుడు శుద్ధి అవుతుంది. అది మనలోనూ నీత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. మనం బలిగా అర్పించాం, ఆ బలి రక్తం ఎక్కడ ఉంటుంది? నిత్యము కూడాను మనలో ప్రవహిస్తూ
మనల్ని శుద్ధి చేస్తూ ఉంటుందండి. అంతర్వాణి, ఎందుకంటే మనలోని అంతర్వాణికి మనం లోపట్టామనుకోండి, ఏనాడు కూడా మనం తప్పు చేయడానికి ముందు వెళ్ళవండి. కాని మాట రాదు. కాని మాట నోటి చివరికి వచ్చేటప్పటికే మనలోనూ కలిసి గద్దింపు వస్తుంది. గద్దింపు రాగానే ఏం చేస్తాం, మనం వచ్చిన వాడిని నోటి చివరే అక్కడ ఆపేస్తామండి. ఆ మాట యోహాను సువార్తలో ఉంటుంది చూడండి. యోహాను పత్రికలోను 6వ అధ్యాయంలో 18వ వచనం చూడమ్మా. యేసు నా గొర్రెలను మేపుము. ఒక్క నిమిషం. యోహాను పత్రిక మొదటి పత్రికలో 5వ అధ్యాయం 18వ వచనం. 5:18. తీసుకోనయ్యా. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు, దేవుని మూలముగా పుట్టినవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను భద్రము చేసుకుని గనక దుష్టుడు వానిని ముట్టడు. హల్లెలూయా. తను భద్రం చేసుకుంటే క్రీస్తు రక్తం ఎక్కడ ప్రవేశిస్తుందండి? ఇప్పుడు ఈ బలిపీఠం దగ్గర మనం ఒక క్రమంలో అర్పించినప్పుడు, ఆ దేవునికి ఇష్టమైనప్పుడు ఆ బలి రక్తం ఎక్కడ ఉంటుంది? మనకి మన అంతర్వాణిలో, అంటే మన హృదయంలో ప్రవేశిస్తూ ఉంటుందండి. అప్పుడు మన తప్పు చేయాలని పరిస్థితి వచ్చింది అనుకోండి, ఈ లోపల ఉన్న ఆత్మ ఏం చేస్తుంది? మనల్ని గద్దించి మన సరైన మార్గంలోకి నడిపిస్తుంది. అందుకే ఆయన ద్వారా అదే కొత్త జన్మ, నూతనంగా జన్మిస్తేనే కానీ నువ్వు దేవుని రాజ్యములను చేరలేవు. కొత్తగా జన్మించడం ఇదేనే. పాపాలు ఒప్పుకోవాలి. మన క్రమంలో దేవుని దగ్గర బలి కింద అర్పించేయాలి దాన్ని. వెంటనే మనలోను క్రీస్తు రక్తం ప్రవహించినప్పుడు కొత్త జన్మ మనకి అప్పుడు మొదలవుతుంది. అప్పుడు ఎలా ఉంటుంది? పాపం అనేది మనలో రాదండి. ఎందుకంటే దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రము చేసుకున్న కనుక దుష్టుడు వానిని ముట్టాడు. మనము దేవుని సంబంధులు మరియు లోకమంతయు దుష్టుని ముందు ఉన్నదనియు ఎరుగుదుము. ఎందుకంటే లోకమంతా దేనికి లోపడుతుంది? పాపానికి లోపడుతుంది. కానీ క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు దేనికి లోపడతారండి? పాపాన్ని అంగీకరించి పాపం చేశారంటే వాళ్ళు క్రీస్తు రక్తంతో కడగబడిన వారు కాదు, దేవుని మూలంగా పుట్టిన వారు కాదండి. కేవలం వేషధారణ మాత్రం అవుతుంది. ఎందుకంటే గొర్రె తోలు కప్పుకున్నట్టు మాత్రం గొర్రె పిల్ల అయిపోతాయి. ఇక్కడ మన జాగ్రత్తగా లేకపోతే, ఇక్కడ మనలో క్రమం లేకపోతే, ఏదైనా ఎలా చేయమన్నారైనా అన్ని ఒక క్రమంలోనే. ఆరాధనలో అయినా సరే, అసలు ఏం చేసినా సరే దేవుని కోసం చేసే పని మనం ఒక క్రమంలో చేసుకోవాలండి. కానీ క్రమం తప్పేమంటే అక్రమం అవుతుంది. అక్రమం వల్ల ఏమొస్తుంది? దేవుని ఉగ్రత అండి. ఎందుకంటే మళ్ళీ ఇచ్చేది ఏమి ఇస్తున్నావు కదా? బలి. అది కుమారుడినే బలిగా ఇక్కడ సిద్ధపరిచినప్పుడు, అక్కడ బలిపీఠం సిద్ధం చేసినప్పుడు కుమారుడు ద్వారా మనం ఏం చేయాలి? మనం అక్కడ మనం అర్పించుకునే వారునే ఉండాలండి. అప్పుడు క్రీస్తు రక్తము ఎప్పుడు కూడా మనలోనే ప్రవహిస్తూనే ఉంటుందండి. అందుకే దావీదు అన్నాడు చూడండి, కీర్తన 51లోను మొదటి 7 వచనాలు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. దేవా నీ కృప చొప్పునే నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా నిర్మలుడుగా కనపడదు. అగపడుదువు. నేను పాపములోనే పుట్టిన వాడను.
నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఆ, నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. అంతరంగంలో సత్యమును కోరుచున్నావు కనుక ఆంతర్యమున నాకు అంతర్యము నాకు జ్ఞానము తెలియజేయదు. నేను పవిత్రుడగునట్లు ఇస్సోపుతో నా పాపం పరిహరింపు. నా పాపము పరిహారింపు. ఇస్సోపు అంటే క్రీస్తు రక్తము. క్రీస్తు రక్తం అంటే పాపము పరిహరింపు. బలిపీఠం దగ్గర పాపాన్ని ఎలా ఒప్పుకోవాలి? స్పష్టంగా దావీదు ద్వారా చూపిస్తున్నారండి. పాపాన్ని ఒప్పుకునే స్వభావం తెల్లగా ఉండునట్లు కుమార్ రక్తం ద్వారా నన్ను కడుగయ్యా, నేనేటో నాకు తెలుసు. స్పష్టంగా దావీదు ఎలా ఒప్పుకున్నారండి ఇక్కడ? ఇది పాపాన్ని ఒప్పుకునే స్వభావం అండి. ఇలా ఒప్పుకుని ఏం చేయాలి? మనం అక్కడ బలి కింద మనం అక్కడ అర్పించేసి అదంతా కూడా ఎవరి మీద వేస్తున్నాం? మనం ఆయన తల మీద చేయి పెట్టాను చూడండి, ఈ పాపమంతా నీ కుమారుడి మీద నేను ఒప్పుతున్నాను, ఇగో నీ పరిష్కారం. అందుకే లోక పాపాన్ని ఎవరు మోసుకున్నారండి? ఇక్కడ మనందరి పాపం ఎవరు మోసుకున్నారు? దేవుడే. అక్కడ బలిపీఠం దగ్గర ఆయన మీద చేయి పెట్టాలండి. ఇదిగో నాదంతా నేను ఇచ్చేస్తున్నా, నా పాపం అంతా తీసివేయి ప్రభువ, అంతా నీవే పరిష్కరించు. దేవుడు మనకి ఇచ్చారండి. ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి అద్వితీయ కుమారుని మనకి అనుగ్రహించాను. తను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ కూడా ఆయన అనుగ్రహించబడ్డారండి. మరి ఇచ్చిన దాన్ని ఏం చేసుకోవాలి? మనం సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, అది స్పష్టంగా మనలో నెరవేరుతుంది. ఇది అక్కడ బలిపీఠము ఒక సాదృశ్యం అండి. మరి ఆ మందిరంలో మరొకటి ఉందండి, గంగాళం. అది కూడా ఇత్తడితో చెయ్యాలండి. వాక్యం అనేది తీర్పుతో వస్తుందండి. నీళ్లు అంటే వాక్యం. ఎందుకంటే వాక్యంలో ఏముంటది? తీర్పు. రెండంచుల ఖడ్గము గలది. ఆ మాట ఎబ్రీలు 4:12 చదువు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు ఊరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. గంగాళము అన్న మాటకి అర్థం ఏంటంటే క్రీస్తు శరీరము అని అర్థం అండి. ఈ గంగాళం దేంతో చేయాలి? ఇత్తడి. ఆ గంగాళం ఎక్కడ ఉంటుంది? ఆవరణానికి బలిపీఠానికి మయ్యానండి. ఈ ఆవరణలో మనం వస్తాం. ఈ ఆవరణానికి బలిపీఠం దగ్గర మయ్యాన కింద ఇక్కడ ఉండి, ఇక్కడ అందులో ఏముంటుంది? ఇత్తడి అంటే ఏమిటి? తీర్పు. ఆయన శరీరంలోంచి ఏమొచ్చింది? నీరు కారింది. అమ్మా, అందుకని అక్కడ మరణించారో లేదని చూసినప్పుడు అక్కడ ఏం కారిందండి? నీరు కారిందండి. ఆయన శరీరం గంగాళం, ఆయనలోంచి కారింది నీరు. ఆ నీరు అనే వాక్యం. ఆ వాక్యము తీర్పుతో వస్తుందండి. ఆ తీర్పును మనం అంగీకరించే మనసు కలిగిన వారునే ఉండాలండి. అంగీకరించామనుకోండి, అంతరంగంలో ఉన్న పాపాన్ని కూడా పరిపూర్ణంగా కడిగి మనల్ని పరిశుద్ధపరుస్తుంది. నేను అనుకున్నాం అనుకోండి, వాక్యం మీద మనం కోపించుకున్నాం అనుకోండి, ఈ జన్మలో కాదు ఎన్ని జన్మలు, ఒక జన్మలు ఇచ్చినాను మనం పాపులుగానే ఉంటామండి. ఇంకో జన్మేం లేదండి, ఈ జన్మలోనే మనం పరిష్కరించుకోవాలి. అంగీకరించాలి. వాక్యం అనే తీర్పుకు మనం అంగీకరించాలండి. వాక్యం తీర్పుతో వస్తుంది, ఖండిస్తుంది. తను అబద్ధం ఆడామనుకోండి, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని మన ముఖం మీద చూపించి చెప్తున్నాడు. అయ్యగారు నన్ను ఇలాగన్నారు కదా, నన్ను అలాగన్నారు కదా అని మనసులో బాధపడ్డామనుకోండి, మనం సరి చేసుకోకుండాను మన పాపం అలాగే మిగిలిపోతుంది. ఆ వాక్యాన్ని అంగీకరించామనుకోండి, ఆ వాక్యం హృదయంలో ప్రవహించి ఏం చేస్తుందండి? ప్రవహించి చత్రహిత చేస్తుంది. చెయ్యను. అంతరంగంలో ఉన్న దాన్ని. అదే అందుకే వైద్యుల్లోనే పరమ వైద్యుడు. అంతరంగాన్ని శుద్ధి చేసేది దేవుని వాక్యమేనే. అందుకే ఆయన వైద్యుల్లోనే పరమ వైద్యుడు. అంటే దేనికి చూసినది? అంతరంగంలో ఉన్న పాపాన్ని కడగటానికి, అంటే అంత శుద్ధి చేయటానికి, చిత్రశీర్తి చేయటానికి. అది ఆపరేషన్ అంటారు చూడండి, అలా చేయటానికి
దేవుని వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గము కంటేను అది పదునైనది, అది లోపల గంట దూరి చిత్రచికిత్స చెయ్యును. అది కనుక చేయలేదు అనుకోండి, మనలో ఉన్న పాపం మనల్ని నిర్మూలన చేసే వరకు కూడాను వదిలిపెట్టదండి. అందుకే వాక్యాన్ని మనం అంగీకరించే మనసు కలిగి ఉండాలి. అందుకే భయము ఉండాలి, భక్తి ఉండాలి. వాక్యం వేళలో ఎప్పుడు మనం కోపం పెట్టుకున్నామంటే మాత్రం వాళ్ళకి ఏ నాడు కూడా పాపక్షమాపణ అనేది రాదండి. వాక్యం దేంతో వచ్చింది? తీర్పుతో వచ్చింది. అందుకే ఆ గంగాళం దేంతో చేయమన్నారు? ఇత్తడి. ఇత్తడి అంటే తీర్పు అండి. అందుకే ఇక్కడ మొక్కమాటాలు, వాక్యానికి ఎప్పుడు మొక్కమాటాలు ఉండవండి. వీళ్ళు మనవాళ్ళు కదా, వాళ్ళ వేరే వాళ్ళు కదా, అదేం ఉండదు. వాక్యం లాగానే ఉంటుందండి. దాన్ని తప్పి బోధించామనుకోండి, అందులో చెప్పినోడికి వస్తాయి. అందుకే వాక్యాన్ని ఎప్పుడు మన ఇష్టాంతరం తీసుకోకూడదు, బోధించకూడదండి. దేవుడు ఏం చూపిస్తున్నారు అదే బోధించి. ఎందుకంటే అది తీర్పుతో సమానం అండి. తీర్పు ఎలా పెడతాలో తీర్పు తీర్చి ఏమవుతుంది? ఇంక తీర్పు ఎవరు తీర్చాలి? దేవుడే తీర్చాలండి. అందుకే మనం వాక్యాన్ని మనం ఉపయోగించుకుని ఇతరుల మీద మనం తీర్పులు తీర్చే వరకు ఉండకూడదండి. అది దేవుని ద్వారానే ఖచ్చితంగా జరగాలి. అందుకే ఆ వాక్యాన్ని అంగీకరించే మనసు మనకు అలా ఉందనుకోండి, ఇక్కడ వాక్య ద్వారా ఏం చేస్తాయి? ఎఫెసీయులు 5:26 చూడమ్మ. అటువలనే పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అటువంటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. ఇక దేనికోసం అప్పగించుకున్నారండి? అంగీకరించబడిన వాక్యం ఎక్కడికి వెళ్తుంది? దేవుని. అదే అంతరంగ స్నానం అండి. ఈ శరీరం పైన అయితే స్నానం చేసేస్తాం మనం, లోపల అంతరంగానండి. అంతరంగ స్నానం ఎక్కడ మనకు దొరుకుతుంది? ఆయన బలిపీఠం దగ్గర అండి. అది దొరకలేదు అనుకోండి, 4 రోజులు స్నానం చేయకపోతే ఏమవుతుంది? కంబగట్టి ఖచ్చితంగా వేసకాల రోజు దురదలు వస్తాయి. కూర్చోలేము, నుంచోలేము, పడుకోలేము. అలాగే 2-3 వారాలు మానేసామనుకోండి, ఇంకా మనసు మనలో ఉండదండి, మనశ్శాంతి ఉండదు. ఏదో పోగొట్టుకున్న వారి కింద తిరిగిలాడుతూనే ఉంటాం మనం. కానీ దేవుని సన్నిధానంలో ఏం దొరుకుతుంది మనకి? అంతరంగ శుద్ధి కలుగుతుంది. కాబట్టి మనలోంచి ఏమొస్తుందండి? ఖచ్చితంగా మనశ్శాంతి అండి. పాపం పరిష్కారం అయినప్పుడు మనలో వచ్చేది ఏమిటి? సమాధానం అండి. అందుకే ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని అనుదినము కూడా మనం దేవుని సన్నిధానంలో మన కోసం వచ్చిన వాక్యాన్ని మనం చేర్చుకునేవారు ఉదక స్థానం మనం జరిగించుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం పవిత్రపరచబడతామండి. ఇంకా వాక్యం ద్వారా మనకి ఏమొస్తుంది? పరిశుద్ధత అండి. ఆ వాక్యం వినడానికే మనం బద్దకొస్తున్నాం అనుకోండి, స్నానం చేయకపోతే ఎలా రోగాలు వస్తాయో మనకి, అలాగే అంతరంగానికి కూడా అదే విధంగా వస్తుంది. అందుకే వాక్యం ద్వారా మనకి ఏం దొరుకుతుంది? అంతరంగ శుద్ధి. మరి ఆ శుద్ధి చేస్తేనే తీతుకు 2:14 చూడము.
ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఎవరి కోసం? మన కోసం. మరి ఇక్కడ సమస్త దుర్నీతి అంటే ఈ లోకంలో ఉన్న పాపాలు మనం అడ్డుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎవరి ద్వారా మనం శుద్ధి చేయబడాలండి? వాక్యం ద్వారా అంతరంగ శుద్ధి లేదనుకోండి, లోకంలో ఉన్న పాపాలన్నీ మనలోనే ఉంటాయి. మనం శుద్ధి చేశారు, పరిశుద్ధపరిచారు. ఇప్పుడు మనం ఆయనలో ఎలా ఉండాలంటున్నారు? ఆయన మనలను దుర్నీతి నుంచి మనల్ని విమోచించి అంటే కడిగి వేసి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. చూడండి, మనలో క్రమం ఒకటి ఉంటుందండి. స్నానం చేయకుండా ప్రార్థనకి వెళ్ళమని. దేవుని ద్వారా వాక్యం ద్వారా కడగకపోతే దేవుని పని చేయడానికి మనకు అర్హత వస్తుందండి? స్నానం చేయకపోతే మందిరానికి వచ్చే అర్హత లేదనుకోమని మందిరానికి రాము. కానీ వాక్యం ద్వారా అంతరంగ శుద్ధి కలగకపోతే దేవుని పనులు చేయడానికి మనకి ఎక్కడ అర్హత వస్తుంది? అంటే అంతరంగ శుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? అల్లడు పరలోకం వెళ్ళగలుగుతామండి? అంతరంగ శుద్ధి లేకుండా పరలోకం వెళ్తామా? ఆయన కార్యాలు చేయగలమా? ఆయన పనులు చేయగలమా? మనం తన కోసము తను సిద్ధపరిచిన సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారి కింద మనం నిలబెట్టాలని ఆశపడి తన్ను తాను అర్పించుకుని ఆ శరీరమైన గంగాళంలోంచి వచ్చిన కారిన నీరు ద్వారా అంటే వాక్యం ద్వారా మనల్ని అంతరంగ శుద్ధి చేసి మనల్ని పరిశుద్ధపరిచి ఆయన ప్రతినిధులుగా ఈ లోకంలో ఆయన వచ్చే వరకు కూడాను ఆయన సత్క్రియలు మన ద్వారా జరిగించి లోకంలోను ఆయనకి ఘనమైన నామాన్ని జరిగించుకునే దొరికించి అంటే ఆ ఘనమైన నామాన్ని మహిమపరుచుకునే విధంగాను ఆయన కార్యాలు చేస్తారండి. అంటే ఆ రోజు పరువు యొద్ద మరి 10 అద్భుతాలు చేశారంటే ప్రభు ఏమని చెప్పారు? ఆయన నా మహిమ కొరకు నేను 10 అద్భుత కార్యములను నేను జరిగించేతను. దేవుడు కార్యాలు చేస్తున్నారు ఎవరి మహిమ కోసం? దేవునికి మహిమ రావాలండి. మనలో సత్క్రియలు ఎప్పుడు వస్తాయి? దేవుని వాక్యం ద్వారా అంతరంగ శుద్ధి కలిగినప్పుడు దేవుడు ఇష్టపడే సత్క్రియలు మనలోను ఆయన జరిగిస్తారండి. అప్పుడు దేవునికి ఏం కలుగుతుంది? ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధిస్తూ ఉన్నది. హల్లెలూయా. చూడండి, స్నానం చేయకపోతే ప్రార్థనలో కూర్చోను అంటాం, అది భక్తి అనుకుంటాం. మనం వాక్యం వినకుండా ఉంటే ఆయనలో ఏది పొందుకునే అర్హత మనకి ఉండదండి. వాక్యంతో ముందు మనం అంతరంగ శుద్ధి చేసుకున్నప్పుడే దేవుడి కార్యాల్లో మనం పాల్గొని తీసుకునే యోగ్యత మనకి వస్తుంది. అది భక్తి అండి. అందుకే చాలా మంది చూడండి, తెల్లారిగా క్లీన్ చేస్తారు. పొద్దున్నే లెగ్గానే తెల్లగా క్లీన్ చేస్తారండి. అనేక మంది ఖచ్చితంగా దేవుని వాక్యం జ్ఞానం చేస్తారండి. అంతరంగ శుద్ధి, ఉదక స్నానం. అదే ఉదక స్నానం. తెల్లారుగానే ఏం చేస్తాం మనం? ప్రార్థన ముందు ఏం చేస్తాం మనం? అందరూ స్నానాలు చేస్తారు. చాలా మంది తెల్లారుగానే స్నానాలు చేస్తారు. అలాగే ఏం చేయాలి మనం అంటే దేవుని పనులు చేయడానికి ముందు ఉదక స్నానం చేసేవారునే ఉండాలండి. ఎందుకంటే క్రీస్తు గంగాళమైన శరీరం నుంచి వచ్చినటువంటి అక్కడ వాక్యమైన నీరు ద్వారాను మనం అంతరంగ శుద్ధి చేసుకునేవారునే ఉండాలి. అందుకోసమే దేవుడు మనల్ని ఇక్కడ సిద్ధపరిచారు. అది దేవుడు ఇచ్చినటువంటి నూతన మార్గము. మరి ఈ మందిరం దేవుడు మనకి ఇచ్చారు. ఈ మందిరం గురించి దేవుడు ఏం చెప్తున్నారు చూడండి. మరి ఎబ్రీలు 10:19 చూడమ్మా.
సహోదరులారా సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది. ఎందుకు ఈ మందిరం ప్రతిష్ఠించారమ్మా? ప్రతిష్ఠించారు. అప్పుడు అంటే ఈ మందిరం ప్రతిష్ఠించి ఈ మార్గంలో నడవండి అని చెప్పి మనకు అప్పచెప్పారు. యేసయ్య కూడా సన్నిధానాన్ని ప్రతిష్ఠించి ఇదిగో ఈ మార్గంలో మీరు నడవండి, జీవించండి అని చెప్పి మనకి అనుగ్రహించారండి. ఆ మార్గమే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి ఎప్పుడు ప్రతిష్ఠించబడుతుంది. ఆ సన్నిధి ఎందుకోసం? అంతరంగ శుద్ధి చేయటానికి. ఇక్కడ ఏం దొరుకుతుంది? క్రీస్తు రక్తము, అది శరీరంలోంచి వచ్చినటువంటి గంగాలోంచి వచ్చినటువంటి నీరు. నీరంటే వాక్యము. యేసు రక్తము, యేసు వాక్యము రెండు కూడా పరిశుద్ధమైనవి, తీర్పును కలిగి ఉంటాయి. ఇంకా తీర్పు ఎదుట మనం నిలుచోవాలి. తీర్పును పొందుకునే వారమే ఉండాలి. నీతిమంతులమైతే నీతిమంతులపై తీర్పు వస్తుంది. మళ్ళీ అక్రమాలు ఉందనుకోండి, నువ్వు అక్రమాలు చేస్తున్నావని తీర్పు వస్తుంది. ఇవన్నీ ఏం చేసుకోవాలి? మనం దాన్ని సరి చేసుకునే వారునే ఉండాలి. అంటే అక్కడ మనకి ఏం కావాలి? లోబడే మనసు అండి. ఇంకా ముంచదమ్మా. అనగా నూతనమైనది, జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమును ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు అంటే ఈ బలిపీఠం మీద ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. అంతవరకు ఎక్కడ వచ్చేవాళ్ళం మనం? ఆవరణలోకి అండి. ఇప్పుడు ఆయన మన కోసం బలి అయిన తర్వాత ఈ బలిపీఠం మీద కూడా ధైర్యంగా రాగలుగుతున్నాం. గనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. దేవుని ఇంటి మీద మన గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక మనసాక్షి కల్మషము తోచుకున్నట్లు. చూడండి, ఇప్పుడు ఈ మందిరంలో ఎవరున్నారు? ఈ మందిరం గొప్ప యాజకుడు ఎవరు? ఎప్పుడు ఉండి యాజకుడు ఎవరండి? క్రీస్తు. ఒక మందిరం ప్రతిష్ఠించబడిందంటే ఆ మందిరానికి ఉన్న ప్రధాన కాపరి క్రీస్తేనండి. ఆయన ద్వారా మనకి ఏం దొరుకుతుంది? మన మనస్సాక్షికి చదువు అక్కడ మన మనసాక్షి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారుమై నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములను సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. మందిరంలో జరగవలసిన క్రియ ఇదేనండి. ఎక్కడ ఉదక స్నానం జరగాలి మనకి? ఇక్కడండి. వచ్చాడు, బరువుగా వచ్చాం అంటే హృదయ బరువులతో వచ్చామండి. ఇక్కడ వెళ్ళేటప్పుడు తేలిగ్గా సంతోషంతో తేలిగ్గా వెళ్ళేవారు ఉండాలి. ఇక్కడ మన పాపాన్ని అంతా ఎవరి మీద తింపేసాం? ఇక్కడ ఈ బలిపీఠం దగ్గర దగ్గర ఆయన వాక్యమైన నీరుతో ఏం చేశారు? ఆయన శుభ్రం ఉదక స్నానం చేయించారు కాబట్టి మన హృదయంలో ఉన్న పాపభారం అంతా కూడా ఇక్కడ దింపి వేసుకుని ఇప్పుడు పరిశుద్ధులుగాను పవిత్రులుగాను హృదయ శుద్ధి గలవారే మన ఇంటికి మనం చేరే వారి కింద ఉంటాం. ఈ క్రియ ఎప్పుడు జరగాలి? నిత్యము జరగాలి. ప్రభు వచ్చేవారు ఇంక ముందు అవుతూ ఉంటుండే. ప్రభు వచ్చే వరకు కూడా ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ చదవమ్మా. సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదుము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. మనకి ఉన్న నిరీక్షణ ఏమిటి? ప్రభు వస్తారు. గట్టిగా పట్టుకోండి. బలిపి ఇది ఎందుకంటే ఇక్కడ బైబిల్ మిషన్ లో మాట అంటారు చూడండి. అప్పుడప్పుడు మీరు వెళ్తూ ఉంటారు కదా, అందరూ ఆఖరినే అందరూ కూడా ఏమంటారు? వాళ్ళు అందరూ ఊతపాతం ఒకటి ఉంటుంది చూడండి. అది మన కనపడగానే ఏమంటారండి వాళ్ళు? మరణాత. ఆ మాటకి అర్థం మరణాథ అన్న వాటికి అర్థం ఏమిటి? సిద్ధంగా ఉన్నాను, త్వరగా వచ్చున్నాను. ప్రభు వచ్చేస్తున్నాడు తెలుసా?
త్వరగా వచ్చుచున్నాను. వచ్చేస్తున్నాడు తెలుసా? సిద్ధంగా ఉన్నావా? ఆ మాటకు అర్థం మరణాత. ఈ సన్నిధానంలో మరి పిలవాలండి. అది అది మన నిరీక్షణ. దేవా మీరు సిద్ధంగా ఉన్నావు, నువ్వు వస్తున్నావా, ఎప్పుడు వస్తున్నావు? అది ప్రార్థన. అది మందిరంలో జరగాలండి. ఇదిగో నీ సన్నిధానికి వచ్చాను, నీ సిద్ధపడ్డాను, అన్ని నీ సన్నిధిలో అన్ని క్రియలు జరిగించుకున్నాను, నువ్వు వచ్చేవాడికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు ఎప్పుడు వస్తావో మాకు బయలుపరచమని ప్రార్థన చేసేవారునే ఉన్న. అది సంఘంలో ఉండవచ్చినటువంటి ప్రార్థన అండి. ప్రభువా నువ్వు వచ్చినప్పుడు సిద్ధంగా ఉన్నాను, మీరు ఎప్పుడు వస్తారు, రమ్ము అన్న మాటతోనే మొత్తం బైబిల్ అంతా ముగుస్తుంది. ఎందుకంటే ఈ పరిశుద్ధ వాక్యంలో ఉన్నటువంటి ఆఖరి వచనం ఏమేమో రమ్ము, అది సంఘం పలకాలి. ప్రభువైన యేసు, ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. చూడండి, అది మనం పిలవలసిన పిలుపండి. త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఇది సంఘంలో మనం ఏమి నేర్చుకోవాలి? ముందు ప్రభు రెండో రాకడ కోసం ఎదురు చూసేవారు ఉండ. దానికోసం ప్రభు చూడండి ఒక బలిపీఠంగా వచ్చారు. వాక్యమైన గంగాళంలోనూ వాక్యమైన నీరుతోనూ మన శుద్ధి చేయడానికి ఇక్కడ ఉన్నారు. అంతేకాదు ప్రధాన యాజకుడి కింద మందిరం మీద తానే క్రియలు జరిగిస్తారండి. ఇందాక మీ చదువులో ఇంకా ముందు చదవండి మా ఎబ్రిల్. కొందరు మానుకొనిచున్నట్లుగా, ఇక్కడ ఏం చెప్తుంది వాక్యం? కొందరు మానుకొనిచున్నట్టుగా. ఒక వారం మందిరం మానేస్తే అప్పటికే వారం రోజులు అయిపోయింది కడుక్కుని. ఆ రోజు కడుక్కోవడం మానేస్తే వారం వారం ఎంత అవుతుందండి? 15 రోజులు అంతరంగ శుద్ధి లేకపోతే మన హృదయం దేంతో నింపబడుతుంది? పాపమైన మురుగుతో నింపబడితే మళ్ళీ మనలో పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటాడండి? కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుకోవచ్చు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. అదే మరణాత అంటే ఏమిటి? రేపు వచ్చేస్తున్నాడు, సిద్ధంగా ఉన్నావా? అందుకే ఖచ్చితంగా ఆ మాట రావాలండి మనకి. వచ్చేస్తున్నాడు, నువ్వు ఎలాగున్నావు? నీ సిద్ధంగా ఉన్నాను. ఆ సిద్ధపాటు కలిగిన వారి కింద ఉండాలండి. కొందరు మానుకున్నట్లుగా సమాజం కూడటం మానకుండా ఒకరినొకరు హెచ్చరించుకొని ఆ దినము సమీపించుట మీరు చూసినప్పుడు మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు కొలుపుకోవాలని ఆలోచింతము. ఎందుకంటే వారు రావలేదా, ఎందుకు రాలేదు కనుక్కోండి. వెళ్ళి మీ మాట వినలేదా, ఇంకిద్దరు ముగ్గురు తీసుకెళ్ళండి. సంఘం మాట వినకపోతే సంఘంలోంచి బయటికి ఇంటేస్తారండి. వాక్యంలోనే ఉంది. ఫస్ట్ ఒకళ్ళు వెళ్తారు, వినలేదనుకోండి ఇంకొక ఇద్దరు ముగ్గురు తీసుకెళ్తారు. అక్కడికి వినలేదనుకోండి వాళ్ళు మన సంబంధి కాదు. ఇప్పుడు సమాజంలో ఏముండాలండి? ఒకరిని హెచ్చరించుకొనొచ్చు. ఆ దినం సమీపిస్తున్నాం, 5 రోజులు ఎలాగున్నాయి? ఇప్పుడు లోబడాలండి. ఇప్పుడు సమాజానికి మనం లోబడి ప్రభు వచ్చేటప్పుడు సిద్ధపాటు కలిగి ఉండి మన అంతరంగ శుద్ధి చేసుకుంటూ ప్రభు దగ్గర మనం సమాధాన పడేవారునే ఉండాలి. ఆ ఉన్నప్పుడే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే సంఘంలో ఉండేవారునే ఉంటాం. ఎత్తబడే సంఘం కోసమే ఇక్కడ ప్రభు బలిపీఠాన్ని సిద్ధం చేశారండి. అందుకే అది ఇత్తడితో సిద్ధం. ఇత్తడంటే ఏంటి? తీర్పుకు మనం లోబడి ప్రభుకు లోబడితేనే మనం అక్కడ ఎత్తబడతామని. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి చిన్న వాక్యం దీవించి ఆశీర్వదించండి.